తేజుని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన డే 1 ఛాలెంజ్లో ఈరోజు నేను మీకు ఒక మంచి హెయిర్ గ్రోత్ జ్యూస్ అనేది చూపించబోతున్నానండి. ఈ హెయిర్ గ్రోత్ జ్యూస్కి కావాల్సినవి 1 కప్ క్యారెట్, 1 కప్ బీట్రూట్, అలానే 1 టమాటా కావాలండి. ఇందులో ఆమ్లా కూడా వేసుకోవాలండి. నేను వేసాను బట్ క్లిప్ మిస్ అయిపోయింది. ఆ తర్వాత మనం 1 కప్ వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో యాడ్ చేసుకొని నీట్గా స్ట్రెయిన్ చేసుకోవాలండి స్ట్రెయినర్ తోటి. జ్యూస్ వల్ల మన బాడీలో బ్లడ్ కంటెంట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుందండి. దానివల్ల మన హెయిర్ గ్రోత్ అనేది బాగుంటుంది. అలానే మన స్కిన్ కూడా చాలా బాగుంటుందండి ఈ జ్యూస్ వల్ల. ఈ జ్యూస్ని మీరు డైలీ తాగొద్దండి, 2 డేస్కి ఒకసారి అలా తాగండి. అలా 2 మంత్స్ తాగి 1 మంత్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి. మీరు ఇందులో ఇంకా నెక్స్ట్ కప్ వాటర్ పోసేసుకొని బాగా స్ట్రెయిన్ చేసేసుకోండి. ఆ తర్వాత మనకి టేస్ట్ కోసం అని చెప్పి హాఫ్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకోండి. అలానే మీరు ఎంత స్వీట్ తింటారో దానికి తగ్గట్టు జాగ్రీ అయినా హనీ అయినా యాడ్ చేసుకోండి. నా దగ్గర హనీ ఉంది కాబట్టి నేను హనీ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనం ఒక గ్లాస్లో సర్వ్ చేసుకొని ఇంకా తాగేయడమే. ఇక్కడ నేను నా పిక్ ఒకటి యాడ్ చేస్తున్నాను చూడండి. ఇందులో మీకే తెలుస్తుంది గ్రోత్ ఉందా లేదా అని. కొంతమందికి ఏంటంటే కొన్ని సర్జరీస్ అలానే కొన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల హెయిర్ అనేది చాలా వరకు ఊడిపోతుందండి. వాళ్ళు ఇప్పుడు న్యాచురల్గా యూజ్ చేస్తే సెట్ అయిపోతుందండి. ఈ జ్యూసెస్ అలానే హెయిర్ ప్యాక్స్ ఇవి యూజ్ చేస్తే సెట్ అయిపోతుందండి. ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు ఫాలికల్ నుంచి ఊడిపోతే కనుక హెయిర్ అనేది అసలు రాదండి. అది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి. ఇంతే అండి, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఈ హెయిర్ గ్రోత్ జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.